అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నా జీవితం అనే పుస్తకంలో నీ పేజీ ఉన్న చాప్టర్ అయిపోయింది. అదే మాట నా చెవుల్లో మారుమోగుతుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది. ప్రతిచర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ చెప్తే నమ్మలేదు. అమ్మలేని వాడిని అని నాన్న ఎప్పుడూ నాపై చెయ్యెత్తలేదు. ఆడింది ఆట, పాడింది పాట. ముక్కుతూ మూలుగుతూ ఇంటర్ వరకు మా ఊరి కాలేజీల్లోనే చదివాను. నాన్న పట్టుబట్టడం వల్ల డిగ్రీ చదువు కోసం పట్నం కాలేజీలో చేరాను. తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాన్న పదింతలు చేశాడు. డబ్బు ఇచ్చిన మదం, డబ్బుతో పాటు డాబు, చుట్టూరా భజన చేసే మంది. కాలేజీలో నా పేరు కృష్ణ. నా గురించి చెప్పాలంటే నా కథ వినాల్సిందే మీరు. అబ్బా, ఏంటిరా రోజు రోజుకి ఊరిలో ఉండాలి అంటే బోరు కొడుతోంది. ఒక్కటి నరమున్న అమ్మాయి కనబడడం లేదు. నా అందం, నా స్టేటస్, డబ్బు చూసి నన్ను ప్రేమించు అంటే నన్ను ప్రేమించు అనే వెంటబడే అమ్మాయిలు ఉన్నారు మా కాలేజీలో. నాకేమో మంచి నాటుకోడి లాంటి అమ్మాయి పొందు కావాలి. ఎలారా మరి? ఒరే కృష్ణ, నీకు దమ్ముంటే ఒక పందెం వేయిరా. ఏంటి పందెమా? అందుకు మేము ఎప్పుడూ సిద్ధమే. ఇంతకీ ఏమీ ఆ పందెము? అదేరా, మీ పొలాలు చూసే రైతులేడు చలమయ్య. వాడి మనవరాలు రాధ ఉంది చూడు. అందంలో ఈ ఊళ్ళో దానికి లేరు ఎవరూ పోటీ. అలానే ఈ ఊరి మొత్తానికి అదొక ఫైర్ బ్రాండ్. నువ్వు దాన్ని బుట్టలో వేసుకున్నావంటే అప్పుడు ఒప్పుకుంటా నువ్వు చెప్పేవన్నీ నిజాలు అని. సరేరా, దాని పని చెప్పాకే నేను కలుస్తా, ఉంటా అని కృష్ణ వెళ్ళిపోయాడు. ఒరే రాజు, ఎందుకురా కృష్ణాగాడిని రెచ్చగొట్టావు? అసలే ఆ రాధ చాలా పొగరుబోతు. ఆ పొగరు దించడానికే వీడిని ఉసిగొలిపా. లేకపోతే మన పొలం దగ్గర చెయ్యి పట్టుకున్నా అని పనివాళ్ల ముందు నా చెంప పగలగొట్టింది అంటూ చెంప రుద్దుకున్నాడు. అది గమనించిన కిరణ్ ముసిముసిగా నవ్వుకున్నాడు. కృష్ణ, రాజు, కిరణ్ ముగ్గురు స్నేహితులు. కృష్ణ ఆ ఊరి జమీందార్ వంశానికి చెందిన భూషయ్య కొడుకు. రాజు ఏమో ఊరి ప్రెసిడెంట్ కొడుకు. కిరణ్ మునసబు కొడుకు. ముగ్గురు తండ్రుల సుగుణాలు పుణికిపుచ్చుకున్నారు. భూషయ్య భార్య పోయిన దగ్గర నుండి ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేశాడు. కొడుకు విషయంలో కూడా. ఒక్కడే కొడుకు కావడం వల్ల, అతి గారాభం వల్ల తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన పెరిగాడు కృష్ణ. రాధ రూపంలో అప్సరస, సుగుణంలో ఆ సీతాదేవికి పోటీ. ఊళ్ళో అందరికీ ఇష్టమైన అమ్మాయి. ఊళ్ళో వాళ్ళ మంచికి చెడుకి తనకు తోచిన సహాయం చేస్తుంది. తన జోలికి కానీ తన వాళ్ళ జోలికి కానీ వస్తే తాట తీసే రకం. చదువులో సరస్వతి. ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయ్యింది. తల్లి తండ్రి తన చిన్నప్పుడే చనిపోతే తాత దగ్గర పెరిగింది. ఇంటర్ చదువుకే తన తాత పడిన కష్టం చూడడం వలన ఇంకా చదవాలి అని మనసులో ఉన్న తాత కష్టం గమనించి పొలం పనుల్లో తోడుగా ఉంటుంది. కష్టపడే శరీరం వల్ల నాజూకుగా, చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్నట్టు ఉంటుంది. కృష్ణ కూడా 6 అడుగుల ఎత్తుతో, ఉంగరాల జుట్టుతో, కండలు తిరిగిన శరీరంతో చూడగానే నచ్చే విధంగా ఉంటాడు. అందుకే వాడి కన్నుపడ్డ అమ్మాయి వాడి వశం అవుతుంది. స్నేహితులతో పందెం కాశాక కొన్ని రోజులు చాటుగా రాధను గమనించడం మొదలుపెట్టాడు. తను అందరిలాంటి అమ్మాయి కాదు అని, తనతో తేడాగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలుసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలుసుకున్నాడు. వారం తర్వాత ఊళ్ళోకి వచ్చాడు కృష్ణ. వస్తూనే స్నేహితులను కలిశాడు. ఏరా కృష్ణ, రాధ పని చూస్తాను అది ఇది అని చెప్పి పట్నం వెళ్ళిపోయావు. వారం రోజులు రాధా సంగతి తెలిసిందా అని వెటకారంగా అన్నాడు. ఒరే రాజుగా, నీకు బాగా తుత్తర ఎక్కువరా. నేను వెళ్ళింది కూడా ఆ పని మీదే. అక్కడ చక్కబెట్టాల్సింది కొన్ని ఉంటే అవి చూసుకుని వచ్చా. ఇంకా ఓ 3-4 నెలలు మరి పోవక్కర్లేదు. ఇప్పుడు దృష్టంతా రాధ మీదే పెట్టొచ్చు. జరగబోయేది చూస్తూ ఉండురా అంటూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న కృష్ణని చూసి ఏంటో వీడు అర్థం కాడు అనుకున్నారు స్నేహితులు ఇద్దరు. మర్నాడు ఊరంతా సందడిగా ఉంది. పట్నం నుంచి కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు గుంపుగా. ఏదో చేస్తామని చెప్తున్నారు. అంతా హడావుడిగా ఉంది. పొలంలో పనిచేస్తున్న రాధకి వినబడ్డాయి ఈ మాటలు. ఎవరత్తా వచ్చింది? ఏమోనే రాధా, మన భూషయ్య గారి అబ్బాయి ఉన్నాడు కదా పట్నంలో, ఏదో కాలేజీలో చదువుతున్నాడంట కదా. ఆ కాలేజీ పిల్లలు వచ్చారు. ప్రతి సెలవులకి ఏదో ఒక పల్లె వెళ్ళి ఏవో మంచి పనులు చేస్తారు అంట. ఈసారి అబ్బాయి తీసుకొచ్చాడు వాళ్ళని మన ఊరికి. అవునా? అయితే నేను పోయి చూసొస్తా. కాస్త నా పొలం చూడండి అని చెప్పి అవి ఏమిటో తెలుసుకోవడానికి కుతూహలంగా వెళ్ళింది. మనిషి మనసు అంతే. తనకి తెలియని దాన్ని, కొత్తగా అనిపించిన దాన్ని అవసరం లేకపోయినా తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంది. ఇప్పుడు రాధ మనసు కూడా అలానే ఉంది. నేరుగా ఊళ్ళోకి వెళ్ళిన రాధకు అక్కడ తన ఈడు అమ్మాయిలు, అబ్బాయిలు ఏవో పనులు చేస్తూ కనిపించారు. వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అయినా వాళ్ళు ఎండలో చెమటలు గక్కుతూ పని చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనిపించి ఆలోచిస్తున్న రాధకి ఏదో గుర్తొచ్చిన దానిలాగా పరుగున ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం చల్ల తెచ్చి ఇవ్వసాగింది. మొదట ఎవరు అని చూసిన వాళ్ళు రాధ చేతుల్లో ఉన్న వాటిని చూసి
మారు మాట్లాడకుండా తీసుకుని తాగుతున్నారు. ఇది అంతా గమనించిన కృష్ణ, ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఇలా ఎవరు ఇమ్మని చెప్పారు అని కావాలని అడిగాడు. తను ఎవరో తెలియనట్టు. రాధకి కృష్ణ తెలుసు, భూషయ్య గారి మనవడిగా. వేషాలు మాత్రం తెలియవు. అదే కృష్ణబాబు, నేను మీ పొలాలు చూసుకునే చలమయ్య మనవరాలిని. మీ అందరూ ఇలా ఎండలో కష్టపడుతున్నారు కదా, అందుకే చల్ల తీసుకువచ్చాను. ఓ నువ్వా? నీ పేరు ఏదో ఉంది కదూ, రాధా బాబు. రాధా, మంచి పని చేశావు. అయినా నువ్వు ఏదో కాలేజీలో చదువుకుంటున్నట్లు ఈ తాత చెప్పాడు. కానీ ఈ సమయంలో ఇక్కడ నువ్వు అంటే, నేను ఇంటర్ వరకు ఇక్కడే చదివా బాబు. ఆపై చదివించడం తాతకు కష్టం, అందుకే ఆపేశాను. అవునా, అయితే నీకు చదవాలని ఉందన్నమాట. ఓ పని చెప్తా, చేస్తావా? అలా అయితే నువ్వు మీ తాత దగ్గరే ఉండి హాయిగా చదువుకోవచ్చు. ఏంటి బాబు ఆ పని? ఏమీ లేదు రాధా, నువ్వు దూర విద్యలో డిగ్రీ చేయొచ్చు. పరీక్షలప్పుడు మాత్రమే కాలేజీకి వస్తే సరిపోతుంది. చదవడానికి పుస్తకాలు, పరీక్ష ఫీజులు కూడా మా సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తాం. రాధ మెరిసే కళ్ళతో, నిజమా బాబు? కానీ మీరు చెప్పే ఆ సంస్థ నన్ను ఎందుకు చదివిస్తుంది? పిచ్చి రాధ, మా సంస్థ నిన్నే కాదు, ఇలాంటి ఎంతోమంది అవకాశం లేక చదువు మానేసిన వాళ్ళను చదివిస్తుంది. మా కాలేజీలో డబ్బు ఉన్న వాళ్ళం అందరం కలిసి ప్రతి నెల మా ఖర్చులకు ఇస్తున్న డబ్బులు దాచి ఇదిగో ఇలా సెలవులప్పుడు పల్లెలకు వెళ్ళి రోడ్లు బాగు చేయడం, చదువుకునే ఆశ ఉన్న అవకాశం లేని వాళ్ళకి ఇలా సహాయం చేస్తూ ఉంటాము. చాలా మంచి పని చేస్తున్నారు బాబు. నేను కూడా మీతో కలవచ్చా ఇలాంటి మంచి పనుల్లో? తప్పకుండా రాధా, రా, ఇలా మా వాళ్ళని పరిచయం చేస్తాను అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న రాజు, కిరణ్ నువ్వు సామాన్యుడు కాదురా అని అనుకున్నారు. 2 ఏళ్ళు గడిచేసరికి రాధ కృష్ణ ప్రేమలో పడిపోయింది. ఈ 2 నెలలు ఓ 6 సార్లు పట్నం వెళ్ళొచ్చుంటారు ఇద్దరు. అక్కడ కృష్ణ తన పట్ల చూపించే బాధ్యతకి, ప్రేమకి మురిసిపోయింది రాధ. కృష్ణ డిగ్రీ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఫీజులు కట్టాలి. పట్నంకి వెళ్దామంటే కూడా వెళ్ళింది రాధ. కాలేజీలో ఫీజులు అవి కట్టాక, రాధ ఎప్పటి నుండో నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నా, నువ్వు తప్పుగా అనుకోవు కదా? ఏంటి కృష్ణ అది? మరేమీ లేదు రాధా, నీతో కలిసి సినిమా చూడాలని ఉంది, ఒప్పుకోవా అంటూ అడిగాడు. ఓ దీనికేనా అంతలా భయపడ్డావు? సరే పదా వెళ్దాము. అమ్మయ్యా, నువ్వు ఎక్కడ కోప్పడతావో అనుకున్నాను అంటూ సంతోషంగా రాధను హత్తుకున్నాడు. ప్రేమలో పడ్డాక ఈ హత్తుకోవడాలు, చిరుముద్దులు మామూలైపోయాయి వాళ్ళకి. సినిమా చూసుకుని హోటల్లో భోజనం చేసుకుని ఊరికి వెళ్ళే సమయానికి, రాధా, ఇక్కడ నా రూమ్లో కొన్ని పుస్తకాలు ఉండిపోయాయి, నీకోసమే తీసుకున్నవే, అవి తీసుకుని వెళ్ళిపోదాం మనం. ఇప్పుడా? బాగా చీకటి అయిపోతున్నది కదా కృష్ణ, ఆలస్యమైతే తాత కంగారు పడతాడు. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం మరి. సరే రాధా అని ఇద్దరు బండి మీద ఊరికి బయలుదేరారు. కృష్ణ మనసులో మంచి అవకాశం పోయింది, ఈసారి బాగా ఆలోచించాలి అనుకుంటూ బండి నడుపుతున్నాడు. సరిగ్గా పట్నం దాటాక బండి ఉన్నట్లు ఉండి ఆగిపోయింది. చుట్టూరా చిక్కటి చీకటి. రాధా భయంగా, ఏంటి కృష్ణ ఇలా అయింది? అదే అర్థం కావడం లేదు రాధా, బాగా చీకటిగా ఉంది అంటూ అలా ముందుకు నడుస్తూ వెళ్తున్నారు. కొంతసేపటికి ఏదో ఊరు కనపడింది. అమ్మయ్య, ఒక ఊరి దగ్గరికి వచ్చాం కృష్ణ. కృష్ణ చుట్టూ చూస్తూ, అవును రాధా, ఈ ఊరు మా స్నేహితుడే, వాళ్ళ ఇంట్లో ఈరోజు ఉండిపోయి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఈ చీకటిలో ప్రయాణం మంచిది కాదు. రాధకి కూడా అదే నిజం అనిపించి కృష్ణ దగ్గర ఉన్న ఫోన్తో వాళ్ళ తాతకి చేసి, ఈరోజు రాత్రి స్నేహితురాలు ఇంట్లో ఉంటున్నాను, ఉదయం వస్తాను అని చెప్పింది. రాధాకృష్ణ బండిని నెట్టుకుంటూ కృష్ణ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి, ఇప్పుడు ఎలా అంటూ కృష్ణ వైపు చూసింది రాధ. కృష్ణ తన స్నేహితుడికి ఫోన్ చేస్తే, మేము పక్క ఊరికి వచ్చాము, అక్కడ కిటికీ కప్పుపై ఇంటి తాళం ఉంది, తీసుకో అని చెప్పాడు. కృష్ణ తాళం తీసి రాధను లోపలికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రాధ మనసులో కొద్దిగా గుబులు మొదలయ్యింది. ఒకప్పుడు మనసు మనల్ని హెచ్చరిస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే జీవితం హాయిగా సాగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా. రాధ మనసు హెచ్చరిస్తున్న ప్రేమ మైకంలో వాస్తవాన్ని గుర్తించలేకపోయింది. రాధ, బాగా అలసిపోయినట్లుగా ఉన్నావు, రా ఇక్కడ పడుకో అని మంచం చూపిస్తూ తను కూర్చున్నాడు. కృష్ణని మంచాన్ని మార్చి మార్చి చూస్తూ, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అడిగింది అమాయకంగా. ఎక్కడ ఏంటి రాధా, ఈ ఇంట్లో ఉన్నది ఒక్క మంచమే, ఇద్దరము ఇక్కడే. ఏంటి, నువ్వు నేను ఒక దగ్గరే అంది ఆశ్చర్యంగా. ఓ, అర్థమయ్యింది నీకు నా మీద నమ్మకం లేదని. సరే, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయట అరుగు మీద పడుకుంటా అంటూ కోపంగా వీధి గుమ్మం వైపు వెళ్తున్నాడు కృష్ణ. అయ్యో, ఇప్పుడు ఎందుకు అంత కోపం? సరేరా, ఇద్దరం ఇక్కడే పడుకుందాం అంటూ మంచానికి ఒకవైపు జరిగింది.
అర్ధరాత్రి ఏవో అరుపులకి భయంగా పక్కనే ఉన్న కృష్ణని హత్తుకుంది. అంతే, ఇదే అవకాశంగా నెమ్మదిగా రాధను అల్లుకుపోయాడు. వయసు ప్రభావం వలన మనసు వద్దు అంటున్న శరీరం ఆ వింత అనుభూతిని కావాలి అని కోరుకోవడంతో కృష్ణకి లొంగిపోయింది రాధ. మామిడి తోటలో ముగ్గురు స్నేహితులు కూర్చుని ఉన్నారు. కృష్ణ చెప్పేది చెవులు అప్పగించి ఉంటున్నారు. తను రాధతో ఆ రాత్రి ఎలా సుఖపడ్డాడో వివరించి మరీ చెప్తున్నాడు వాళ్ళకి. ఇంతలో రాధ కృష్ణ వాళ్ళ దగ్గరికి వచ్చింది. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి రాధ? ఇక్కడే మాట్లాడు, పర్లేదు, వీళ్ళు నా స్నేహితులే. అదే కృష్ణ, మొన్న రాత్రి జరిగిన దాని గురించి. అందులో నీ తప్పు ఎంత ఉందో నాది అంతే ఉంది. అందుకే మనం పెళ్లి చేసుకుంటే ఆ తప్పు కాస్త ఒప్పు అవుతుంది. చూడు రాధా, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? నీ అంతస్తు ఏంటి, నా అంతస్తు ఏంటి? ఎవరైనా విన్నారంటే నవ్వుతారు. ఓయ్ రాధా, నీకు ఇంకా అసలు విషయం తెలియదు కదా. కృష్ణ మాతో పందెం కాశాడు. నీతో ఒక రాత్రి గడుపుతా అని చెప్పినట్టే చేశాడు. ఎంత పొగరుతో కొట్టుకునేదానివి నువ్వు. చెయ్యి పట్టుకున్నా అని మా పొలంలోనే అందరి ముందు నా చెంప మీద కొట్టావు. ఇప్పుడు చూడు, కృష్ణ ద్వారా నీ జీవితం మీద దెబ్బ కొట్టాను అని అక్కసుగా అన్నాడు రాజు. కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుండగా, కృష్ణ, ఇదేనా నీ సమాధానం కూడా? చూడు రాధా, నా జీవితం అనే పుస్తకంలో నీ పేజీ అనే చాప్టర్ ముగిసింది. ఇంకో వారం రోజుల్లో నేను ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను. ఇంకా నీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పు, ఇక్కడే ఇంకోసారి కలుద్దాం. కాకపోతే ఈసారి వీళ్ళు కూడా అంటూ వంకరిగా నవ్వాడు. ఛీ, నువ్వు ఇంత నీచుడివి అనుకోలేదు. నిన్ను నమ్మి నా సర్వస్వం కోల్పోయా. గుర్తుంచుకో, కాలం ఎప్పుడు ఒకరి వైపే ఉండదు. ఇప్పుడు నీ వైపు ఉంది. విర్రవీగుతున్నావు, రేపు నా వైపు ఉంటుంది. అప్పుడు నిన్ను తేలికగా వదలను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది రాధ. కృష్ణ ఢిల్లీ వెళ్ళి అప్పుడే సంవత్సరం దాటింది. ఈ మధ్యలో ఊరికి వెళ్ళడం కానీ రాజు కిరణ్తో మాట్లాడడం కానీ చేయలేదు. ఇంటి నుంచి గుమస్తా ఫోన్ చేసి కంగారుగా, నాన్నగారి పరిస్థితి ఏమీ బాలేదు, మీరు వెంటనే రండి అని ఫోన్ పెట్టేశాడు. కృష్ణ హడావుడిగా బట్టలు సర్దుకుని ఇంటికి బయలుదేరాడు. కృష్ణ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు షామియానా వేసి ఉంది. అందులో వాళ్ళ నాన్న శవమై ఉన్నాడు. ఆ పక్కనే ఒక ఆమె మెడలో మంగళసూత్రాలతో శవంపై పడి ఏడుస్తున్నది. రాతను అలా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కృష్ణ. కనిపించిన గుమస్తాని అడిగాడు, ఆమె ఎవరు అని. కృష్ణబాబు, ఆవిడ రాధమ్మ. మీ నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. నీకు పిన్నిగారు. ఆ దెబ్బకు ఏం మాట్లాడాలో తెలియక పంతులు గారు పిలిస్తే వెళ్ళి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశాడు. 3 రోజుల నుండి ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. రాధ ఒక్కసారి కూడా బయటకు రాలేదు. అసలు ఇది ఎలా జరిగింది? నాన్న రాధను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ఒక్కటే ఆలోచనలు. ఇంకా తన వల్ల కాక గుమస్తాను కలిసి, అసలు నాన్నగారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఆ అమ్మాయిని ఎలా చేసుకున్నారు? మీరు కానీ నాన్నగారు కానీ నాకు ఎందుకు తెలపలేదు అని అడిగాడు. కృష్ణబాబు, మీరు ఢిల్లీ వెళ్ళిన 4 నెలల రోజులకి పెద్దబాబు గారికి పట్టణంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రాధమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఆమె బాబుగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి కోలుకున్న వరకు అక్కడే ఉండి సపర్యలు చేసింది. బాబుగారికి రాధమ్మ బాగా నచ్చడం వల్ల చలమయ్యను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మీకు చెప్తాను అని అంటే వద్దు, వాడు వచ్చాక నేనే స్వయంగా చెప్తా అన్నారు. కానీ హార్ట్ అటాక్ వల్ల ఇలా జరిగింది అని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నది కృష్ణ మనసు. ఇప్పటి నుంచి తను రాధకు, అదే పిన్నికి అన్నీ చెప్పాలి. డబ్బులు కావాలంటే రాధను అడగాలి. ఒరేయ్, ఇది మీ నాన్న ఆస్తి అంటే నీది, నువ్వు ఎవరికి తలవంచక్కర్లేదు అని మనసు చెప్పింది. అదే నిజం. ఒకసారి రాధతో మాట్లాడాలి అని తను రూము వైపు వెళ్తున్నాడు. ఇంతలో బాబు, కృష్ణ అని పిలుపు వినిపించేసరికి వెనక్కి తిరిగి తనకి లాయర్ ముకుందరావు గారు కనిపించారు. ముందుగా పలకరింపులు అవి అయ్యాక, బాబు, నీకు విషయం చెప్పాలి, అందుకే ఇలా వచ్చాను అన్నారు. చెప్పండి లాయర్ గారు. బాబు, మీ నాన్నగారు తను బతికి ఉన్నప్పుడే పూర్తి స్పృహలో ఉండగా నా ముందరే ఈ ఆస్తి మొత్తం రాధమ్మకు అనగా మీ పిన్ని గారికి చెందాలి అని వీళ్ళు రాశారు. కనుక నీకు 1 రూపాయి కూడా చెందదు. ఈ ఇల్లు కూడా ఆమె పేరు మీదనే రాశారు. అందువల్ల నువ్వు ఇక్కడ ఉండాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా ఆమెనే అడగాలి అని చెప్పడం ఆపాడు. కృష్ణ కోపంగా, ఇది నా తండ్రి ఆస్తి, దీని మీద సర్వహక్కులు నాకే ఉంటాయి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే దీని మీద నేను కోర్టుకి కూడా వెళ్తాను అని గట్టిగా అరిచి చెప్పాడు. నా అరుపులకి రాధతో సహా అందరూ బయటికి వచ్చారు. ముకుందరావు గారు, చూడు బాబు, నేను లాయర్నే, నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా లాభం లేదు. అందుకే బుద్ధిగా మీ పిన్నిగారు చెప్పినట్టు నడుచుకో, బాగుపడతావు. ఉంటా మరి అని వెళ్ళిపోయారు. రాధ సైగతో పనివాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయారు. కృష్ణ రాధ వైపు చూసి, జరిగింది ఏదో జరిగింది. ఎంతైనా పాత ప్రేమికులం కదా, మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాము. ఏంటి అంటావు అన్నాడు. నీకు పిచ్చి ఎక్కింది అంటాను. తండ్రి భార్యని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఛీ, చూడు కృష్ణ, నా జీవితం అనే పుస్తకంలో నీ పేజీ అనే చాప్టర్ ముగిసింది. నా ఇంట్లో ఉండాలి అంటే
నేను చెప్పినట్లు వినాలి. అలా అయితే ఇంత ముద్ద పడేస్తా, లేదు అంటే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తా. అర్థమయ్యిందా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు, నన్ను ఎలా బయటకు పంపుతావో నేను చూస్తా. ఓ అయితే అలాగే చూడు అంటూ భీముడు అని కేక వేసింది. బయట నుంచి 6.5 అడుగుల ఎత్తు బాగా బలిసిన ఎనుబోతు లాంటి వాడు ఒకడు వచ్చాడు లోపలికి. వాణ్ణి చూసి, ఈ అబ్బాయిని మెడ పట్టుకుని బయటికి నెట్టేయి అని చెప్పింది. వాడు అలానే అమ్మ అంటూ కృష్ణ మెడ మీద చేయి వేసి గేట్ అవతలకు నెట్టేశాడు. దీన్నే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటారు.